ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమైనీ కోమాలో ఉన్నారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అంటే చాలా వరకు అవును అన్న సమాధానమే వస్తోంది. గతంలో స్పీచ్లతో బయట కనిపించిన ముజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాక ఒక్కసారి కూడా బయట కనిపించలేదు. ఇదో కారణమైతే ఫిబ్రవరి 28న తన తండ్రి అలీ ఖమైనీ మరణించిన వైమానిక దాడిలోనే ముజ్తబా ఖమైనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని బ్రిటిష్ పత్రిక ది సన్ వార్తా కథనాన్ని పబ్లిష్ చేయడం సంచలనంగా మారింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇది నిజమే అని వార్తలు వెలువరించాయి. ది సన్ రిపోర్టు ప్రకారం ముజ్తబా ఖమైనీకి ఒక కాలు తొలగించారని, కాలేయం కడుపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయన్నది ఆ కథనాల యొక్క సారాంశం. అయితే ఈ ప్రచారాన్ని ఇరాన్ అధికారులు, రాయబారులు ఖండించారు. ముజ్తబా ఖమైనీ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం స్వల్ప గాయాలయ్యాయని మాత్రమే ప్రకటించారు. దీంతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ఏదో అయ్యిందన్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. ఈ విషయం ఇలా ఉంటే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చినట్లుగా మార్చి 12న ముజ్తబా ఖమైనీ పేరుతో ఒక బహిరంగ ప్రకటన వెలువడింది. అయితే ఆ ప్రకటనను కేవలం టీవీ యాంకర్ చదివి వినిపించారు, కానీ ఆయన స్వయంగా కనిపించలేదు. ముజ్తబా గొంతు వినిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ముజ్తబా ఖమైనీ టెహరాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో టైట్ సెక్యూరిటీ మధ్య చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. మొత్తంగా ఖమైనీ గాయపడిన మాట వాస్తవమని ఇరాన్ రాయబారులు అంగీకరించినప్పటికీ ఆయన కోమాలో ఉన్నారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆరోగ్యంగా ఉంటే సీక్రెట్ ప్లేస్ నుంచే వీడియో మెసేజ్ రిలీజ్ చేసి ఉండేవారని అంటున్నారు. కోమాలో ఉండడం వల్లే వీడియో సందేశం రాలేదంటున్నారు.